సో హే వస్తు గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరికీ అలాగే నేను అయితే అనుకుంటున్నాను. సో గైస్ చాలా కాలం అయితే అయిపోయింది అనమాట. నేనైతే నా ఛానల్లో అయితే వీడియో అయితే పెట్టి సో చాలా కాలం తర్వాత అయితే వచ్చాను. సో మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఇందులో అయితే మైన్క్రాఫ్ట్ అయితే ఆడుతాను. అండ్ నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఇంట్రడక్షన్ వీడియో అయితే నాదైతే పెట్టుకున్నాను. బట్ అదైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే డిలీట్ చేస్తాను అనమాట. సో ఇంకా లేట్ అయితే చేయొద్దు. ఇంకొక మైన్క్రాఫ్ట్ ఇదొక నేనైతే ఇది ఆడుతుంది పూజ లాంచర్లో అయితే ఆడుతున్నాను అనమాట. సో ఇది జావా వెర్షన్ ఫ్రీగా మొబైల్లో ఆడుకోవడానికి అయితే పనిచేస్తుంది. సో ఇది ఎవరైనా కావాలనుకుంటే నేను ఆల్రెడీ ఈ వీడియో అయితే చేశాను. సో ఛానల్లోకి అయితే వెళ్ళి చెక్ చేయండి. సో ఇక్కడైతే మీకు అది దొరుకుతుంది. సో ఇంక లేట్ అయితే చేయకుండా వరల్డ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సర్వైవల్ బేస్. సో పేరైతే పెడదాం. నెక్స్ట్ డూ అని పెడదాం అనుకుంటున్నాను అనమాట నేను. సో గేస్ ఇంకా అంతే క్రియేట్ చేసేద్దాం. ఓకే, మళ్ళీ వరల్డ్ జనరేట్ అయిన తర్వాత మిమ్మల్ని అయితే కలుస్తాను. ఓకే గైస్, వరల్డ్ అయితే జనరేట్ అయితే అయిపోయింది. సో ఏంటబ్బా పోయిపోయి సమానాలు అయితే పడ్డాను నేను. తెచ్చి ఒక చెట్టు మీద స్పాన్ చేసి పడేసింది. సో ఇక్కడ నుంచి అయితే దూకేద్దాం. వదిలేండి, ఇక్కడ ఎలాగోలాగా వద్దు కనెక్ట్ చేసుకున్నాను. రెడ్ కింద ఉంటానంటే వదిలేండి. సో అబ్బా ఏదైతే జరగకూడదండి, అది తెలియదు. ఏం పర్లేదు, చెట్టుని తీసేద్దాం. సో నాకైతే మైన్క్రాఫ్ట్ నుంచి ఎంతో కొంత తెలుసు గైస్. సో మెల్లమెల్లగా అంటే మీకు పూర్తిగా ఏం తెలియదు, మెల్లమెల్లగా అయితే తెలుసుకున్నాం. సో ఫస్ట్ అయితే ప్రైమరీ అయితే మనం వుడ్ అయితే కొట్టాలి. సో ఇదే మనకి ప్రైమరీ అనమాట. ఓకే, సో ఇదైతే ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్ అయితే ఉండవు గైస్, జావానే ఫ్రీగా. సో ఇక్కడ పంపుతన్స్ ఉంది. పంపుతన్స్ ఉంటే అటువైపు మనకి విలేజ్ ఉంటుందంట. సో ఎవో ఇది మరి ఎటు వెళ్ళాలో తెలియదు. సో చూద్దాం గైస్. నాకైతే ఈ కారాలు అయితే ఉన్నాయి కదా, అవి అయితే అన్నిటికి ఒకే డైరెక్షన్లో చూపిస్తుంది. సో ఆ డైరెక్షన్లో అయితే వెళ్ళిపోదాం. సో ఉంటుందేమో నాకైతే తెలియదు. సో చెక్ చేద్దాం, ఉంటే బాగుంటుంది. సో ఎనీవేస్ మనకైతే ఇప్పుడు నైట్ అయితే మాస్టర్స్ అయితే తిరుగుతుంటాయి కదా. సో వాటి నుంచి అయితే మనం అయితే ఎలాగోలా బయట పడాలి ఈరోజు అయితే. మరి నాకైతే షీప్స్ అయితే కావాలి, బెడ్ కావాలి మరి. సో చూద్దాం. ఓకే, ఓకే బస్. సో మరి అయితే వచ్చాను. మరి ఎటు వెళ్దామన్నది అయితే నాకు తెలియదు. సో ఓకే, అలాగైతే వెళ్దాం. అక్కడ మళ్ళీ పంకిన్స్ అయితే కనిపిస్తున్నాయి, అక్కడికైతే వెళ్తున్నాను. వచ్చే చోట ఏంటో నాకైతే తెలియదు. సో అది కాదులేండి, మనం ఒక నుంచి అయితే వచ్చాం, మనం ఇటైతే వెళ్తున్నాం కదా. సో కాదండి, వెళ్దాం. బ్యాక్గ్రౌండ్లో ఏమైనా నాయిస్ ఉంటే కాస్త బేర్ చేయండి గైస్. ఓకే గైస్, ఇక్కడైతే మనకి షీప్స్ అయితే దొరికినాయి. సో ఇంక లేట్ అయితే చేయకుండా క్యారెక్టర్ డెవలప్ చేసుకుని ఒక యాక్స్ అయితే చేసుకున్నాం. నాకైతే గేమ్ గురించి అయితే ఒక ఐడియా అయితే ఉంది గైస్. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఆగు. ఓకే, మొత్తం అనేది తీసుకున్నాను. కాన్స్టిక్స్. ఓకే, మళ్ళీ ఓకే యాక్సెప్ట్ చేసుకున్నాను. యాక్సెప్ట్ చేసుకున్నాను. ఓకే సరిపోయింది. సో ఇది ఇంత తీసేద్దాం. తీస్తున్నాం. సో పిల్లలు ఉన్నాయి అయితే ఏం చేయొద్దు. సో దానికి పిల్ల ఉంది గైస్, దాన్ని వేసి తప్పదని కూడా గైస్.
నా చుట్టుపక్కల లేదు నేను దొరికింది. ఓకే, ఇంకా ఏమన్నా ఇక్కడ కంపెనీస్ ఉన్నాయి. విలేజ్ ఉందంటారా? సో విన్నాను నేను విలేజ్ దగ్గరలో ఉంటుందని. సో వెళ్దాం అటువైపు. సో అటువైపు అయితే వెళ్దాం. కానీ సవన్న గైస్ నాకైతే ఇది భయం అయితే సవన్న అంటారు. నాకైతే ఇది అంత బాగా నచ్చదు అనమాట. సో అంటే కాస్త డెడ్లీగా కనిపిస్తుంది ఇది, ఏదో లైఫ్ లేనట్టు. సో నాకు ఈ కలర్ అనేది నచ్చదు అంటారు. ఓకే గైస్, విలేజ్ గైస్. సో మనకైతే ఇక్కడ విలేజ్ అయితే ఉంది. సో స్పీడ్గా అయితే వెళ్దాం. రావా గైస్, పట్టాను బాబోయ్, పడ్డాంట్రా బాబోయ్. ఓకే వెళ్ళిపోదాం. ఓకే 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 గైస్, ఎడోకెళ్ళి ఉంది. ఓకే గైస్, విలేజ్ అయితే దొరికేసింది గైస్. ఇంకా మనం ఓకే సెట్ అయిపోయింది. సో ఎట్టగల మనం అయితే ఒక విలేజ్ అయితే కనుక్కున్నాం అనమాట. అసలుకైతే దొరకదేమో అనుకున్నాను. ఇంకా ఇప్పుడు ఉండిపోదాం గైస్, ఫిక్స్ అయితే అయిపోదాం ప్రజెంట్ అయితే. సో మేబీ ఇంకా ఫ్యూచర్లో ఏమైనా మారితే మారచ్చు. ఓకే గైస్ దొరికింది. సో మనకైతే సరిపోతాయి, 3 ఊళ్ళు అయితే సరిపోద్ది మనకైతే. ఇదైతే ఊళ్ళు. సో చూసారు కదా వైట్ ఊళ్ళు. సో దీంతో అయితే మనం ఏదో బెడ్ తయారు చేసుకున్నాం. ప్రజెంట్కి అయితే సరిపోద్ది కదా. మనం ఇంకా ఆ గొర్రెలు అయితే సంపొద్దు. ఇంకా మనకు బెడ్ వచ్చింది చాలు. ఓకే, నేను కాస్త ఏమైనా మాట్లాడేటప్పుడు ఏమైనా కాస్త మిస్టేక్స్ ఏమైనా కలిపితే సారీ. అంటే నార్మల్గా నేను కావాలని అలా మాట్లాడుతున్నాను, కొంచెం అలాగా నార్మల్గా. ఓకే అదే ఇటువైపు వెళ్తే మనకి ప్లేన్స్ ఉన్నట్టుంది, భయము ఏమో తెలియదు మరి. సో ఒకరికైనా తీసుకుని ఇప్పుడు పని చెప్పిన తర్వాత పని చేస్తుంది. అండ్ చికెన్ కూడా వేసేద్దాం. సో ఫుడ్ పనికి వస్తుంది. ఆగో, ఇదొకటి అండ్ ఇదొకటి. సో మీకు ఈ బటన్స్ అయితే కనిపిస్తూ ఉండొచ్చు మీకు, మేబీ అది కనిపిస్తుందో లేదో నాకు తెలియదు వీడియోలో. సో ఎడిటింగ్ చేసినప్పుడు చూడాలి మీకు కనిపిస్తుందో లేదో అనేది. సో ఇప్పుడు మీరు చూస్తున్న బటన్స్ అయితే నేను కొన్ని యాడ్ చేసుకున్నాను గైస్. మీరు ఇన్ కేసు పాత వీడియో చూసి ఇన్స్టాల్ చేసుకుంటే కానీ ఇప్పుడు మీరు చూస్తుంది అయితే పాత అనమాట. సేమ్ ఎలా అయితే ఉండో మీకైతే బటన్స్ అనేవి. సో అవి అయితే నేనైతే మార్చుకున్నాను. సో అవి కూడా ఎలా మార్చుకుని మీకు అయితే ఒక వీడియో అయితే చేసి పెడతాను. సో మీరు కామెంట్ చేయండి, ఆ వీడియో అయితే తాడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇల్లు అయితే ఇక్కడ కట్టుకుందామా వదిలేండి గైస్. ఫ్యూచర్ ఏమైనా బిల్డ్ చేసేటప్పుడు విలేజ్ అయితే ఇబ్బంది అయితే అవుతుంది. సో ఇక్కడ వద్దు, అటువైపుకి వెళ్ళిపోతాం. ఇక్కడ విలేజ్ ఉందని మనకు తెలుసు కదా. సో ఎందుకైనా నేను ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటున్నాను ఒకసారి. ఓకే స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను. నాకైతే నార్మల్గా అయితే ఈ ఇల్లులో ఇవన్నీ కట్టడం అంత ఇదైతే నాకు అంతలో కట్టడం రాదు కదా నిజం చెప్పాలంటే. సో అయ్యే తర్వాత చూద్దాం. ప్రజెంట్ నాకైతే ఎక్కువగా గుహ అంటే మౌంటైన్స్ లాంటివి, లేదంటే అండర్ గ్రౌండ్ ప్లేసెస్ లాంటివి అయితే ఇష్టం. సో ఇక్కడైతే పెద్ద మౌంటైన్ అయితే ఉంది మన కోసం అనుకుంటా. ఈ సీడ్ అయితే చాలా బాగుంది కదా, ఇది నాకైతే బాగా నచ్చింది. సో ఇక్కడ ట్రై చేద్దాం ఎక్కడ. సో ఈ మౌంటైన్ సెంటర్ చూసుకుందాం, అక్కడైతే చూద్దాం. అక్కడైతే ఉందాం అన్నమాట మనం. ఓకే గైస్, మనం వెళ్ళింది ఇప్పుడు సెంటర్ అనుకుంటా. సో వెళ్దాం. సో ఫుడ్ అయితే అస్సలు లేదు గైస్ నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో ఓకే, ఈ చట్నీ అయితే తీసేద్దాం ఇక్కడ నుంచి. ఇదైతే నార్మల్ చూసి గైస్ నాకు తెలిసి పక్కన ఇక్కడెక్కడో ప్లేన్స్ కూడా ఉన్నట్టుంది. సో ఎక్స్ప్లోర్ చేద్దాం అప్పుడే కదా. మీరైతే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. నేనైతే యూట్యూబ్ కొత్త, సో సపోర్ట్ చేయండి గైస్ ప్లీజ్. ఓకే మనకి ఇక్కడ 2 అయితే ఇలా అయితే ఉంది. సో చట్నీ అయితే క్లియర్ అవద్దాం, ఇక్కడ పూర్తి చేద్దాం అండి. సో ఈ లోపల కల్లా కొంచెం అక్కడైతే
ఎందుకండి ఇక్కడ అలా ఫిక్స్ అయిపోయింది బేస్ కింద. సో షిట్ డామిట్ అండ్ గైస్ వాటర్ ఉందంటారా. సో కొంచెం బ్లాక్స్ తీసుకున్నాం. తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి వీడియో అయితే నేను ఇది కాస్త చిన్న రూమ్ కింద కట్టిన తర్వాత అయితే నేనైతే ఎండ్ చేసేస్తాను. సో ఫస్ట్ వీడియో కదా. ఓకే, ఇప్పటికి నాకు రికార్డింగ్ అయితే 10 minutes అయితే అయింది. సో పర్లేదు, చెప్పాలంటే కాస్త ఎక్కువే. ఓకే, స్టోన్కి అయితే అప్గ్రేడ్ అయితే అయిపోదాం. ఓకే ఓకే, ఇదైతే చేతి తీసేద్దాం. ఓకే గైస్, కాస్త లోపలికైతే వెళ్దాం. సో మనకి ఇదే మనం వేసుకుంది అయితే. సో ఏంటో చెక్కరైపోతున్నాం. నైట్ అవుతుంది అనుకుంటా బయట. ఒకసారి చూద్దాం ఆగండి. సో నా వాయిస్ అయితే లోగా ఉంటే కాస్త వేరే అయితే చేయండి గైస్. సో ఇంప్రెస్ చేద్దాం మెల్లమెల్లగా. ఇప్పుడే కదా స్టార్టింగ్లో ఇలాగ ఉంటుంది. ఓకే గైస్, చూద్దాం. ఓకే, సెంటర్లోనే ఉంది, సెట్ అవుద్ది. సో ఇప్పుడే కదా, సో చేద్దాం. ఓకే, సో ప్రజెంట్ అయితే ఇప్పటికి నైట్కి అయితే స్లీప్ అయితే చేద్దాం. సో ఇక్కడ క్రాఫ్ట్ లేయర్ పెట్టుకుందాం. సో ఈ లేయర్ని అయితే వదిలేద్దాం గైస్. మనమైతే ఇక్కడ నుంచి ఇలా వెళ్దాం అనమాట. ఇక్కడ నుంచి ఇలాగ, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలాగనమాట. సో వెళ్దాం అనుకుంటున్నాను, ఏదో ప్లాన్లు వేస్తున్నాను. సో అవన్నీ ఎంతవరకు సక్సెస్ అవుతాయి నాకు కూడా తెలియదు. ఒక ఫర్నిచర్ అయితే చేసుకుందాం. ఓకే, ఫర్నిచర్. ఓకే గైస్, గేమ్ గురించి అయితే నాకైతే తెలుసు, మీరేం కంగారు పడకండి. కొంచెం అయితే తెలుసు, మరి రాదని అయితే చెప్పను. ఓకే, ఇందులో సగం అయితే వచ్చింది. ఓకే, చీకటి అయితే అయిపోయింది. మాస్క్ స్పాన్ అవ్వకముందు, అంటే మాస్క్ స్పాన్ అవ్వకముందు మనం అయితే పడుకుంటాం అనమాట. ఓకే, ఫస్ట్ డే గైస్ కంప్లీట్ అయితే అవుతుంది. ఓకే గైస్, గుడ్ మార్నింగ్. కానీ ఇది మనకైతే వెస్ట్ ఫేసింగ్ అయిపోయింది గైస్. ఇది ఈస్ట్ ఫేసింగ్ అయితే బాగుంటుంది అనుకున్నా, బట్ పర్లేదులేండి. సో అంటే మన ఇంటికి వెనకాల నుంచి సూర్యుడు ఉదయించినట్టు అయితే అనిపిస్తుంది. సో ఉంచేద్దాం, లేదంటే ఒకసారి అటువైపు అయితే వెళ్ళి చూద్దాం. ఒక ఫస్ట్ ఫుడ్ తీసుకున్న తర్వాత అటు వెళ్తే వెళ్దాం. సో కాస్త చూద్దాం కదా అలాగే చుట్టూ తిరిగి. సో చూసి ఈ ప్లేస్ అంటే విలేజ్కి స్ట్రైట్గా ఉంటుంది కదా అని చెప్పి ఇదైతే ఎంచుకున్నాను. సో ఇంకోటి కూడా అయిపోతుంది, తీసుకుందాం. ఓకే, పెట్టేద్దాం చికెన్. ఓకే, ఓకే గైస్, ఇప్పుడైతే మనం పరిగెట్టడానికి అయితే ఉంటుంది అనమాట. సో క్యారెక్టర్ స్లో అయిపోయాడు, అంటే హంగర్ లేనంత వరకు మనకైతే క్యారెక్టర్ మెల్లగా స్లో అయిపోతూ ఉంటాడు అనమాట. ఇన్కేస్ తెలిస్తే పర్లేదు, తెలియకపోతే చెప్తున్నాను అనమాట మిగిలిన వాళ్ళకి. అంటే అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు మన ఛానల్లో. సో హోప్ యూ గైస్ కాస్త సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో నేనైతే హాస్టల్లో అయితే ఉంటాను అనమాట. సో మీకైతే ఎప్పుడు వీడియోస్ వస్తాయి అన్నది అయితే నేను మీకైతే ఇప్పుడప్పుడు ప్రామిస్ అయితే చేయలేను. సో చూస్తాను. ఓకే ఓకే, అటు నీకు పెద్దగా అనిపించలేదు గైస్, బట్ ఓకే ఇప్పుడైతే బాగా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ అటువైపు విలేజ్ అది ఉంటుందని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను గైస్. ఓ మై గాడ్, జోంబీ గైస్. ఇక్కడ మన దగ్గరలో కేవ్ ఉన్నట్టుంది. నేను ఇప్పుడు కొత్తగా వచ్చి ఉంటారు, అప్పుడు చంపేకుంటారు. ఓకే, చచ్చిపోలేండి. అంటే వాడు రాలేండి ఎంటలోకి బాబాయ్ కేవ్. కానీ తర్వాత అయితే ఎప్పుడైనా నెక్స్ట్ ఎపిసోడ్ అయితే వెళ్తాను అందులోకి. సో జస్ట్ నేను ఇలా చుట్టూ రౌండ్ వేస్తున్నాను అనమాట. సో అది ఫిక్స్ చేద్దామా లేదంటే మారుద్దామని. ఇప్పుడు వాటర్ అది ఉంది, బాగుంటుంది అనుకుంటున్నాను. లేదు కదా ఇటువైపు అంత బాగోదు నాకు అడిగితే. ఓకే, మనకు ఉండదే. ఓకే, పోతున్నాను. ఓకే,
ఇప్పటికే రికార్డింగ్ అయితే 15 minutes అయితే అయ్యింది రికార్డింగ్ స్టార్ట్ చేసి. సో చూద్దాం గైస్. ఓకే, మనమైతే ఈస్ట్ ఫేసింగ్ అనుకున్నాం, ఇటువైపు అయినా వద్దులేండి. మరి మనకి వెస్ట్ అయితే వచ్చింది. ఎనీవేస్, సో పర్లేదులేండి, గేమే కదా, ఏమవుదు. ఈ సిరీస్కి అయితే ఇక్కడికైతే చూద్దాం. ఇది సక్సెస్ఫుల్గా రన్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. దానికి మీరు సపోర్ట్ చేయాలి గైస్. మీరు సపోర్ట్ చేయకపోతే లేదు, అసలు చేయలేము అనమాట. యూట్యూబ్లో అంతా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే ఇదనమాట. ఓకే, ఇంకా లేట్ అయితే చేయొద్దు, మనం స్టార్ట్ చేద్దాం. సో ఎక్కడ నుంచి అన్నాను గైస్, చూద్దాం ఉండండి. అంటే మనకి పైన టాప్ తగలకూడదు అనమాట. అంటే ఈ బ్లాక్కి ఇంకో బ్లాక్ అటువైపు వేసుకున్నాను. నేను ఎక్కడి నుంచి అన్నట్టున్నాను కదా. సో ఓకే గైస్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేద్దాం. సో అలాగా ఇటువైపు ఆల్రెడీ 2 blocks వచ్చినాయి కదా గైస్. అంటే ఇటువైపు ఒక 10, మళ్ళీ ఇటువైపు ఒక 10 అలా వేసుకున్నాం. లేదంటే ఎక్కువ అయిపోద్ది అంటారా, ఒకసారి చూద్దాం. అక్కడ ఇప్పుడు 1 2 3 4 5 అన్నమాట, అది 6. ఓకే 6 గుర్తుంచుకోవాలి. ఓకే 6 కదా, 7 8 9 10. ఓకే గైస్, నాకు తెలిసి 5 అలా చేసుకుంటే మరి చిన్నది అయిపోద్దేమో. ఓకే గైస్, మనకి సరిపోద్ది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫుడ్ అయితే ప్రిపేర్. మనకి ఇప్పుడు టార్చెస్ అయితే కావాలి. కాస్త చార్కోల్ అయితే చేసుకుందాం. కానీ చార్కోల్ అంటారు గైస్, మనకు నార్మల్గా రిసోర్సెస్ ఉంటాయి, కోల్ అవన్నీ అనేసి చార్కోల్ అనమాట. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఏ కేవ్లోకి వెళ్ళదు కాబట్టి మనకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే కోల్ అయితే దొరకలేదు. సో అందుకని అయితే వుడ్ ఉంది కాబట్టి చార్కోల్ అయితే చేసుకున్నాను. సో అలాగైతే చేసుకున్నాను అనమాట. కింద ప్లాంక్స్, పైన లాగ్ అయితే పెట్టుకోవాలి. అదే ఈ వుడ్ ఉంది కదా, దాన్ని అయితే లాగ్ అంటారు. అది ఓక్ లాగ్ అనమాట, అదొకటి. ఓకే, తెలుసు అనుకుంటున్నాను చూస్తున్న వాళ్ళకి. ఇంకో బ్లాక్ అయితే హైట్ అయితే అవుతుంది గైస్. సో ఇటు కాదు, సో ఇటు కూడా అలాగే 10 చేద్దాం అనుకుంటున్నాం గైస్. అంటే ఇది ఇప్పుడు సింపుల్గా ఇది 10 కదా, అంటే 20/10 గైస్ మనం ఇప్పుడు చేస్తుంది ఏరియా. 1 2 3 4 5. ఓకే, సో ఇదన్నమాట. సో 1 second గైస్, లెక్కేసుకుంటాను మళ్ళీ నేను. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది గైస్ దీంతో లాస్ట్ అనమాట. ఇక్కడ అయితే టార్చ్ పెట్టేసుకున్నాను. సో ఓకే, సో ఇలా వెళ్దాం. ఓకే, టార్చ్ అయిపోయినట్టుంది. సో నో ప్రాబ్లం, అలా పెట్టేద్దాం. ఓకే, పికెక్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టోన్లోకి అయితే అప్గ్రేడ్ అయిపోతాం గైస్. ఇంకా లేట్ అయితే చేయొద్దు. ఓకే గైస్, కాస్త ఫస్ట్ టైం కదా గైస్, కాస్త తడపడుతున్నాను అనమాట. సో పేర్ చేయండి, ఏమనుకోవద్దు. ఓకే, ప్రజెంట్ అయితే 20/10 గైస్. ఇంకా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో లెక్కేసుకున్నానండి. 1 2 3 4 ఓకేనా, 1 2 3 4 5 6 7 8 9 10 బాగానే వస్తున్నా. ఇలాగే ఓకే, ఇప్పుడు టార్చ్ ఇది పెడదాం. తర్వాత మార్కింగ్ గైస్. ఓకే, సో ఇదైతే చేసిన తర్వాత ఎపిసోడ్ అయితే ఎంజాయ్ చేద్దాం. ఎస్, ఏంటంటే వైపు వచ్చేస్తాం. అటువైపు పెద్దది గైస్.
ఫుడ్ అయితే లేదు, ఫుడ్ అయితే తినేద్దాం. ఓకే, ప్రజెంట్ అయితే ఫుడ్ కూడా అయిపోయింది నా దగ్గర. వైపు టర్న్ అయిపోతాం అంటే అటువైపు ఇటువైపు చేసుకుని మనకు కలిసి వస్తుంది కదా. చెప్పేసి అక్కడ డక్ట్ ఇక్కడ వచ్చింది కదా, సో ట్రై చేద్దాం. ఒకసారి ఆగండి, కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 ఇది 10. ఓకే ఓకే, ఏం బయటకి అయితే రాలేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో తర్వాత చూద్దాం. సో తర్వాత అండర్గ్రౌండ్కి వెళ్ళడము ఏదో చేద్దాం. అది వచ్చింది మన ఓపెనింగ్ అయితే. సో ఇక్కడైతే టార్చర్ పెట్టిస్తున్నాం. సో ఓకే, సో ఇదంతా అయితే క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అయితే కలుస్తాను. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless. Burning the bridge that keeps us. I'm here and I'm feeling fearless. Exaggerated, that's what you assume. The story's over now, I must conclude. I am conflicted, watching where I step still, hanging in the balance. Not the life I want to live, I want to take it all. Standing tall, fear outweighed the person you are. Oh, break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless.
Empty hearts and neon lights, they're playing with my mind. Gotta get out of here tonight. Oh, I wanna run off and fly, and I'll tell myself it's fine to be alone, just to find somewhere that finally feels like home. Oh, oh, oh. I hate all this overthinking. Oh, 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 oh. The more I swim, the more I'm sinking. Take me to a world of silver. No more heartbreaks, tears, painkillers. Take me somewhere unfamiliar. Bring me back to where we started out. Get me out of now, to where we started out. Get me out of now, to where we started out. La 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 la, oh, oh. Get me out of broken hearts and starting fights, turning truth to lies. Gotta get up, stop wasting time. Yeah, I wanna run off and fly, and I'll tell myself it's fine to be alone, just to find somewhere that finally feels like home. Oh, oh, oh. I hate all this overthinking. Oh, 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 oh. The more I swim, the more I'm sinking. Take me to a world of silver. No more heartbreaks, tears, painkillers. Take me somewhere unfamiliar. Bring me back to where we started out. Get me out of now, to where we started out. Get me out of now, to where we started out. Oh no, సో ఓకే గైస్, చూసాను మొత్తానికి. సో టైం వేస్ట్ అయితే పెట్టాను. సో అసలుకైతే రికార్డ్ చేయకూడదు అనుకున్నాను స్టార్టింగ్, కానీ దాని తర్వాత సరే టైం వేస్ట్ పెట్టేద్దామని చెప్పేసి అయితే రికార్డ్ అయితే చేశాను అనమాట. సో చూసారుగా, ఇదనమాట మనం అయితే చేసింది. సో కాస్త పెద్దది అనిపించింది గైస్, బట్ పర్లేదు, ఫ్యూచర్ ఎలాగోలాగా ఎక్స్పెండ్ అయితే చేస్తూ ఉంటాం కదా, సో పనికి వస్తుందండి. సో చూసి ఉంటారు మీకు. ఫస్ట్ ఇదిగోండి, బెడ్ అయితే ఆరెంజ్లోకి అయితే చేసుకున్నాం. ఆరెంజ్ డే ఎలా చేయాలి ఎంత మీకు అయితే చూపించిన అందులో. అండ్ మొత్తం ఇదంతా అయితే వచ్చిందనమాట. మొత్తం మనం ఇదంతా క్లీన్ చేసేటప్పటికి, అంటే ఇది మొత్తం క్లియర్ చేసాం కదా, అంత అయితే వచ్చింది. అండ్ కొంత చార్కోల్ అదంతా చేసుకున్నాను అనమాట. బయట చెట్లు అయితే కొట్టాను, చూస్తున్నారు కదా. సో నేను కొట్టాను, అలా టార్చెస్ అయితే పెట్టాను.
దాని తర్వాత విలేజ్కి అయితే వెళ్ళాను. అక్కడ షీప్ అయితే ఉంటే షీప్ని కొట్టాను. 2 బెడ్ అయితే చేసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా. అండ్ స్టోన్ టూల్స్ కూడా మొత్తం చేసుకున్నాను. మొత్తం స్టోన్ టూల్సే మొత్తం మీరు అందులో చూస్తారు. కాస్త తడబడుతుంటే క్షమించండి. సో అది అలాగా ఈ తొందర వల్ల నాకైతే కాస్త నెత్తికంది అయితే వచ్చేస్తుంది. సో ఇదనమాట గైస్. మళ్ళీ ఇదిగోండి ఈ డోర్స్ అయితే చేశాను. ఈ ప్రెజర్ ప్లేట్స్ అయితే చేశాను. సో తీసిన కాబుల్ స్టోన్ అయితే ఉంది కదా గైస్, దాన్ని అయితే ఫర్నెస్లో పెడితే స్టోన్ వస్తుంది అనమాట. సో పెట్టాను. సో చార్కులు ఇక్కడ ఉందన్నమాట. సో అది పెట్టిన తర్వాత ఇక్కడ కాస్త డర్ట్ అవి వేరే ఉంటాయి. అన్ని కాస్త స్టోన్తో రీప్లేస్ చేశాను అనమాట. సో చూడడానికి కాస్త బాగుంటుందని. సో అంతేగా సయ్య చేశాను. ఇంకేం చేయలేదు పెద్దగా. సో మొత్తానికి అయితే ఇదనమాట. ఇంకా చూస్తే లుక్ అయితే ఇలా వచ్చింది. సో అసలుకైతే పెద్ద లుక్ అని చెప్పకూడదు. సో పర్లేదు గైస్, ఫ్యూచర్లో అయితే అప్డేట్ అయితే చేద్దాం. సో అండ్ మధ్యలో అక్కడ ఆ స్పాట్ ఉంది కదా గైస్, ఆ స్పాట్లో అయితే వర్షం అన్నది అయితే ఇటు సైడ్ అంత పడి అటు సైడ్ పడట్లేదు గైస్. సో అదైతే నేను ఫస్ట్ టైం అయితే ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. సో మంచి వెరైటీగా అయితే అనిపించింది వియర్డ్గా. సో పర్లేదు గైస్. సో ఇలా అయితే చేసాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మనం విలేజ్ అయితే ఉంది కదా, విలేజ్ అయితే లూట్ చేద్దాం. సో మీరైతే ఇక్కడ జూమ్ ఆప్షన్ అయితే ఇప్పుడు ఫస్ట్ చూస్తున్నట్టున్నారు. అంటే నేను మధ్యలో మీకు టైం లెస్లో కూడా కొంచెం అక్కడక్కడ వస్తుంది అనమాట. సో అంటే చిన్న పని ఉండడం వల్ల బయటకు అయితే వెళ్ళడం అయితే జరిగింది రికార్డింగ్ ఆపేసి. సో అలాగే ఇక్కడ జూమ్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ ఎలా యాడ్ చేయాలో మీరు పెట్టమంటే వేరే వీడియో అయితే చేస్తాను గైస్. సో అదనమాట. ఇంకా చూసుకుంటే ఇది మన ఇల్లు, ఇది మనం. సో అలెక్స్ అయితే ఉన్నాడు. సో ట్రై చేస్తాను ఒకవేళ స్కిన్ ఏమైనా వేయాలనుకుంటే. సో ఇదే గైస్ ఈరోజు ఎపిసోడ్ అయితే. మళ్ళీ ఇంకో మంచి వీడియో అయితే మీ అందరికీ అయితే మళ్ళీ కలుస్తాను అనమాట. సో అంటిల్ దెన్ టాటా, సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్ గైస్.